గుత్తేదార్ గొల్లమద్ది సర్పంచ్ ఎనుగు కేశారావు బిల్లులు రాక మనస్తాపం చెంది నిరసన తెలపగా తాజీ మాజీ సర్పంచ్ జేఏసీ నాయకులు పరామర్శించారు. నిన్నటి రోజున గంభీరపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ బిల్లులను అధికారులు ఇవ్వకపోవడంతో 10 మంది డబ్బాతో నిరసన తెలిపిన కేశారావుకు రాజన్న సిరిసిల్ల జిల్లా తాజీ మాజీ సర్పంచులు జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంప్లెక్స్ భవనం చేపట్టిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని, బిల్లు రాకుండా అడ్డుపడుతున్న అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జేఏసీ జిల్లా అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్, సలహాదారులు చాకలి రమేష్, గున్నాల లక్ష్మణ్, గాన్ల సుమతి, తాడప్ జ్యోతి, చిట్నేని సరిత, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి బిల్లులు వచ్చినప్పటికీ కూడా మరి గంభీరావుపేట సంబంధించినటువంటి మండల ఎంపీడీఓ గారు మరి కోలమద్ది సర్పంచ్ గారికి ఇవ్వాల్సినటువంటి డబ్బుల విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల మరి మనస్తాపానికి గురైనటువంటి మరి సర్పంచ్ గారు మందు డబ్బా పట్టుకొని నిన్న గంభీరావుపేటలో తను చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో మరి నిరసన తెలపడం జరిగింది. జనరల్ ఫండ్లో డబ్బులు ఉన్నప్పటికీ కూడా మరి వారికి డబ్బులు చెల్లించే విషయంలో ఏదైతే ఉందో కాదలుచుకొని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినందుకు గంభీరావుపేట మండల ఎంపీడీఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే కూడా వారి మీద కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ఇక భవిష్యత్తులో కూడా ఒక గంభీరావుపేటనే కాదు, ఒక కోలమద్ది సర్పంచే కాదు, జిల్లా వ్యాప్తంగా ఏ సర్పంచ్ని ఇబ్బంది పెట్టినా, ఏ మండల ఆఫీసర్లు ఇబ్బంది పెట్టినా, ఏ జిల్లా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా జేఏసీ ముందు ఉంటుంది. మేమందరం కూడా ఐక్యతగా పోరాటం చేస్తాం. మరొక్కసారి ఈ విషయం కనుక రిపీట్ అయితే మరి భవిష్యత్తులో శాఖపరమైన చర్యలే కాకుండా సర్పంచులు అందరం కూడా మరి ఆఫీసులను ముట్టడిస్తాం, మిమ్మల్ని అందరం కూడా సస్పెండ్ చేసేదాకా ఇచ్చిపెట్టమని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఏదైతే నిన్నటి రోజున మరి పేపర్ ద్వారా మరి మీడియా ద్వారా గంభీరావుపేట మండల కేంద్రంలో మన కోలమద్ది తాజా మాజీ సర్పంచ్ కేశవరావు గారు మరి పురుగుల మందు డబ్బాతోని ఏదైతే గ్రామ పంచాయతీ ముందు దీక్షకు కూర్చున్నారో మరి ఆ వార్తను చూసిన వెంటనే మాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా మేము చేసినటువంటి అభివృద్ధి పనులకు నిధులు రాక చాలా ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆత్మహత్యలు అనేది పరంపర కొనసాగుతూనే ఉంది. మరి వాటి కోసమే, ఆ బిల్లుల కోసమే మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి జేఏసీ మేమందరం కలిసి ఒక్కతాటికి మీదకి వచ్చి మరి ఉద్యమం చేయడం జరుగుతుంది. మరి ఇదే పరిణామ క్రమంలో మరి వారు మందు డబ్బాతోని ఆత్మహత్య చేసుకోవడానికి ముందుకు వచ్చిరనంటే చాలా బాధేసింది. మనం ఆత్మహత్య చేసుకోవడం కాదు, ఇదే రూపకంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇక నుంచి జరిగే ఏ సర్పంచులకు కూడా ఎవరిని కూడా మీరు ఇబ్బందులకు గురి చేసినా మేము మాత్రం తీవ్రంగా ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయిలోకి తీసుకెళ్ళి మేము మా హక్కులు సాధించే వరకు, మా బిల్లులు సాధించే వరకు నిరంతరం పోరాటంతోనే ఉంటామని కోరుకుంటూ మరి కేశవరావు గారికి మీరు ఏ కోశాన కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. 100% మీ బిల్లులు వచ్చేంత వరకు మీ వెంట మేము జిల్లా జేఏసీ తరఫున మేము సర్పంచులం అందరం ఉంటామని సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాము. నిన్నటి రోజున నేను గంభీరావుపేట గ్రామ పంచాయతీ ముందర నాకున్న అవస్థలతో, నాకున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నేను గత 10 నెలల క్రితం నుంచి కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక మనోధైర్యం చెడిపోయి ఆత్మహత్య చేసుకుందామన్న క్రమం లోపల ధర్నా కార్యక్రమం చేపట్టాను. అందులో ఆత్మహత్య చేసుకుందామని చెప్పి నేను సొంతంగా నిర్ణయించుకొని కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూర్చున్న